ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాన మనము నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను మీ గమనానికి తెస్తాను. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించునటుకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అలాగే 23వ వచనాన్ని మీరు గమనించండి. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పింతును, నేను వారిని సంహరించెదను. దేవుడు త్రోవలో ఇశ్రాయేలు వారిని కాపాడటానికి ఒక దూతను వారికంటే ముందుగా పంపుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గుర్తించగలం. త్రోవలో దేవుడు వారిని కాపాడుతాను అన్నటువంటి వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన చోటుకు వారిని తీసుకొని రావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను నెరవేర్చడానికి కొరకు తన యొక్క దూతను ముందుగా పంపి ఇశ్రాయేలు వారిని ఐగుప్తులో నుండి విడిపించి కనాను అనేటువంటి దేశాన్ని స్వాస్థ్యంగా వాళ్ళకి ఇవ్వడము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ప్రమాణము కూడా. కాబట్టి దేవుడు తన యొక్క దూతను ముందుగా పంపి ఈ యొక్క 7 జాతుల వారిని, ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా 10 జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టి కనాను దేశానికి వాళ్ళు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడని మీ అందరికీ తెలుసు. అనగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన చోటికి మనల్ని నడిపించగలడు అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఆ త్రోవలో మనల్ని కాపాడుతాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన యేసుక్రీస్తు నామములో మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ వాగ్దానాలు నెరవేర్చు పర్యంతము దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడుగా ఉండడన్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకు మీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా కావచ్చు, ఆ వాగ్దానంలో నెరవేర్చుకు దేవుడు సమర్థుడన్న వాస్తవాన్ని నమ్మి ఆ వాగ్దానాలను చేపట్టి అవి నెరవేర్చబడు పర్యంతము వాటిని వెదకవలసినటువంటి అవసరత మనకుంది. ఆ వాగ్దానాల నెరవేర్పులో దేవుని యొక్క హస్తము బలంగా ఉంటుందన్న వాస్తవాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను.